హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యమైన ఒక మాటతో మీ ముందుకు వచ్చిన ఏంటో తెలుసా? అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఈ రెండిటికి తేడా ఏంటి అని రెండు ముక్కల్లో చెప్తా, వినండి. ఏంటో తెలుసా? కేవలం లవ్ చేసిన అమ్మాయిలు అబ్బాయిలు వినండి. ఎందుకో తెలుసా ఈ మాట చెప్తాను? ఈ మాటల్లో ఒక్క మాట అయినా మీకు ఒడ్డు మీద కొంచెం మునిగిపోయిన వాళ్ళకంతే వేస్ట్ చెప్పడం, కొంచెం ఒడ్డు మీద ఉండి ఇంకా పడకంటున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అందుకోసం చెప్తాను, చూడండి, ఉపయోగపడితే బాగుపడండి. ఏంటో తెలుసా? అరేంజ్ మ్యారేజ్ అంటే ఏమో కాదు. అమ్మ నాన్న ఇష్టపడి, అమ్మ నాన్నకి నచ్చింది, ఆ ఫ్యామిలీలో కుటుంబం ఫ్యామిలీ మొత్తం నచ్చింది వేసుకున్నామనుకో, వాళ్ళు పెళ్ళికి ముందు వాళ్ళు ఊరైనా వెళ్తారు, పక్క ఊరైనా వెళ్తారు, పక్క మనుషులకైనా కనుక్కుంటారు, ఇరుగోలు పొరుగులు మొత్తం కనుక్కొని ప్రూఫులతో సహా అమ్మ నాన్న పెళ్లి చేస్తారు. వాళ్ళ మంచిగా చెడ్డాలు. కొంతమంది మంచోళ్ళు కాకపోయినా 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు మంచోళ్ళు కారని తెలుసు ఊర్లో ఉన్న వాళ్ళకి, కానీ పెళ్ళి జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు నీకు అవకతవకలు వచ్చాయనుకో, అమ్మ నాన్న అందమ్ములు అప్పజెల్లులు మొత్తం నీ ఫ్యామిలీని వెనకుండి కాపాడుతారు. మళ్ళీ తల్లిదండ్రులు కట్టి మీదకి వెళ్ళి కాలిపోయిన దాకా నిన్ను కంటిలో పెట్టుకొని కాపాడుకుంటారు. అలాగా తల్లిదండ్రులు ఇష్టపడే సంబంధం చేస్తే నీకు రక్షణ. అది లవ్ మ్యారేజ్కి ఉన్న బలం ఏంటో తెలుసా? నువ్వు లవ్ చేస్తావు, అవతలాడయ్యా ఎటుమెంటోడు, ఆడ మంచోడు అవని చెడ్డోడు అవని నిన్ను గారాభంగా నీ తల్లిదండ్రులు, నీ ఊరు, నీ పుట్టినూరు మరిపించిన వాడైతే నువ్వు లవ్ చేసిన తప్పే లేదు. ఆడకి ఎదవయ్యి పనికిమాలుడయ్యి డబ్బు ధనంకి చూసేవాడైతే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. మగవాడు అంతావా? మగవాడు 10 పువ్వులు ముడుస్తాడు, 10 పువ్వులు ఇప్పుతాడు. అది పెద్దలు అనే మాటే. అది మగవాడు తప్పు చేసినా మహారాజు అంటారు, శబాష్ అంటారు. ఎందుకో తెలుసా? ఆడ 10 మంది దగ్గరికి వెళ్ళి వచ్చినాయి, హే మగవాడు రాడు అని అంటారు. ఆడదాయికి ధనము డబ్బు కంట శీలం గొప్పది, పరువు ప్రతిష్టల కంట శీలం గొప్పది. పరువు పోయిన ఒకరోజు 2 రోజు తల ఎత్తుకోగలవు, శీలం పోతే తల ఎత్తుకోలేవు, తల ఎత్తుకొని నడలేవు. గుర్తుపెట్టుకోండి. ప్రతి అమ్మాయిలు కూడా వినండి. ప్రతి అమ్మాయిలు అంతే, రాంగ్ చేయని అమ్మాయిలు కాదు, రాంగ్ చేసిన అమ్మాయిలు వినండి. తప్పు చేసిన అమ్మాయిలే వినాలి. మంచిగా తల్లిదండ్రుల పేరు తెచ్చిన వాళ్ళు ఎవ్వరు వినక్కర్లేదు, శబాస్గా నడాల. వాళ్ళు కూడా మగవాడు అంత ధైర్యంగా ఉండాలి. ఇప్పుడైనా మీరు మీ మనసులో పుట్టి తప్పు కాదు, మీ వయసు తప్పది. మీ వయసులో ఉన్న వయసు అనేది తప్పు, మీ మనసులో పుట్టింది కాదు. కాబట్టి మీది తప్పు కాదు, మీ వయసుని పట్టే తప్పు. సరేనా? ఇప్పుడు అమ్మా నాన్నకు ఒప్పిస్తారు, ఒప్పుకోరు. పోనీ సరే, మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారంటే ఆడమ్మ నాన్న ఒప్పుకోరు. ఆడమ్మ నాన్న ఒప్పుకుంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు. పోనీ ఇద్దరు ఒప్పుకొని చేసుకుంటారు, పర్వాలేదు కొంత. అదే వాళ్ళు వీళ్ళు ఒప్పుకోక మీ అమ్మ నాన్నకి తెలియకంట ఇంట్లో వస్తువులు అవి ఇవి డబ్బు దాన్ని ముట్టుకొని వెళ్ళిపోతావు, వాడి వెనక వెళ్ళిపోతావు. వాడి వెనక వెళ్ళిపోయిన తర్వాత నీ మీద మోజున్నన్నాళ్ళు నువ్వు ఒట్టుకెళ్ళిన డబ్బు నగలు మొత్తం అమ్ముకొని, తాగుబోతోడైతే అమ్ముకొని తాగేసి జోజమాడేస్తాడు, తిరిగిపోతాడైతే ముండలుగా పెడతాడు, తీసుకెళ్ళి ముండలకు పెట్టేస్తాడు. మరి పోరం పోగు అంత ఏంటో తెలుసా? ఊళ్ళోంగ కంటే ఇంట్లో కూర్చున్నాడు, కష్టపడడానికి నచ్చడనుకో ఆడేం చేస్తాడో తెలుసా? నువ్వు ఒట్టుకెళ్ళిన డబ్బులు బంగారం మొత్తం అయ్యేదాకా కూర్చొనే తింటాడు. కూర్చొని తిని కిరాయి కడతాడు, కడుపు తింటాడు, కిరాయి కడతాడు, నీతో నీ అవసరం అంతా తీర్చుకుంటాడు. తర్వాత నీ మీద మోజు తీరిన తర్వాత ఇంకా వెళ్ళిపోమ్మా, నువ్వేమైనా డబ్బు లచ్చలు తెచ్చి నాకు పెళ్లి చేసుకోలేదు, మా అమ్మ నాన్న ఇష్టపడితే నువ్వు రాలేదు, మా అమ్మ నాకు నచ్చిన అమ్మాయి పెళ్లి చేస్తామంటారు, నా దారి నాది, నీ దారి నీది, ఇంకా వెళ్ళిపో మీ అమ్మ నాన్న ఇంటికి అంటారు. నువ్వు మీ అమ్మ మీ నాన్నకి శోభ పెట్టి వస్తావు.
నువ్వు వెళ్ళిపోచ్చినప్పుడు హ్యాపీ ఎందుకో తెలిసిన నువ్వు స్వర్గంలో ఉంటావు. స్వర్గాలు ఇస్తాడు కాబట్టి నీకు స్వర్గం అవపడుతుంది అప్పుడు. కానీ తల్లిదండ్రికి నరకం అవపడుతుంది. తల్లిదండ్రికి నరకం అవపడుతుంది. అందమ్ములకి, అక్క చెల్లెలకి, అందరికీ, నీ ఫ్యామిలీ కొన్ని బంధువుల్లో నీ అమ్మ నాన్న తలెత్తుకోలేరు. వీళ్ళందరికీ పెట్టి వచ్చిందా నువ్వు ఈ పనికి నా కొడుకు కాదన్నప్పుడు నువ్వు ఎటు వెళ్తావు? ఎటు వెళ్ళడానికి నీకు చాయిస్ లేదు. అర్థమైందా? చాయిస్ లేక చనిపోవడానికి నువ్వు గురైపోతావు. అయిపోయి చనిపోవడం కాదు, ఆడికి పట్టి తన్ని నారదీసి పోరా నా కొడక, నా అమ్మ నన్ను ఇంకా చనిపోలేదు, నా తోడబుట్టిన అందమ్ములు చనిపోలేదు, నాకు ఎప్పుడైనా ఆదరిస్తారు అనే ధైర్యం ప్రతి ఒక్క ఆడపిల్లకి తెచ్చుకోండి. ఎవడో అలగాగడు కోసం మీ ప్రాణాలు తీసుకోకండి. అర్థమైందా? ఎప్పుడైనా ప్రాణం అనేది విలువైంది. టైం అయినా, ప్రాణమైన, మనిషి విలువైన, ఈ మూడిమ్ములు విలువైంది. విలువైనప్పుడు మనిషి అనేది నిలబడాలి. అర్థమైందా? ఎవడో అవలగడు కోసం మీ ప్రాణాలు పోగొట్టుకొని ఆడ అవసరం తీర్చుకుంటాడని మీకు ముందే తెలుసు. కానీ అమ్మ నాన్న దగ్గర పలుకుబడి పోతుంది. మా అమ్మ నాన్నకి మళ్ళీ నేను ఇజ్జత తీసిందాన్ని అవుతాను, అమ్మ నాన్న దగ్గరికి మళ్ళీ వెళ్ళకూడదు, నేను చనిపోవాలా అనే ఆలోచన నీ తల్లోనికి రానియకూడదు. ప్రతి ఒక్క ఆడపిల్లని. మగవాడంతావా బద్మాషోళ్ళాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి సిగ్గు పరువు ఏముండదు. కానీ ఆడపిల్లలు మీరు ధైర్యం కలిజతో బతకండి. ప్రతి ఒక్క పిల్ల చెప్తాను. వయసు అనేది తప్పు చేస్తుంది. తప్పు చేయని ఆడపిల్లలు ఉండరు. ఎవరు నోటికి చెలగలోన కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట నిలుపుతారు. అందముల మాటలు, కుటుంబం, ఫ్యామిలీ మొత్తం తలెత్తుకున్నట్టుగా నడుస్తారు. ఉన్నారు, చాలా జనం ఉన్నారు. కానీ కొంతమంది వయసు వల్ల తల్లిదండ్రులు దూరం ఉండడం వల్ల, దూరం ఏంటి, తల్లిదండ్రులు పక్కన ఉన్న వాళ్ళే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పు చేసినారని తప్పు చేసినామా అనేసి అనుకోకండి. మీకు ఇంకొకటి, తప్పు చేసినప్పుడు ధైర్యం ఎలాగొస్తుందో తెలుసా? మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మాకేంటి, మాకు ఇచ్చేది ఏం బాగాలేదు, మేము హ్యాపీగా ప్రేమించినాం. ప్రపంచంలో ఎవరైనా ప్రేమించరా? అందరూ ప్రేమించారు, మేము ప్రేమించాము అని లవడా మాట్లాడకండి. పనికి మన లేసాలు వేసి ఇజ్జత తీసుకోకండి. అది చేతగాని పని అని మీకు తెలుసు. కానీ తల్లిదండ్రుల దగ్గర, మీ ఫ్యామిలీ దగ్గర పరువుగా నిలబడతారు. అది ఆడపిల్లకు మంచిది కాదు. అంతా పోగొట్టుకొని నిలబడినప్పుడు ఆడపిల్ల తెలుసా మొత్తం అన్నిటికీ కోల్పోతుంది. అవతల ఫ్యామిలీని కోల్పోతుంది, అవతల పనికి మన కొడుక్కి కోల్పోతుంది. అలాంటప్పుడు ఎందుకు ప్రేమించడానికి? ప్రేమించి మీ ప్రాణాలు పోతే మరి మీకు ఎందుకు చదువులు ఎందుకు, ఇజ్జత ఎందుకు, 10 మందిలో పేరు ఎందుకు? మీ పేరే కాదు, మెయిన్ మీ తల్లిదండ్రి, మీ తోడబుట్టిన పేరు నిలబడాలని లెక్క చేసుకోండి. పత్తి ప్రేమలో ఉన్న అమ్మాయిలు వెళ్ళండి, ప్రేమించుకోండి. కానీ అవతల వాళ్ళ మంచోళ్ళు అయితే మీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఇప్పుడు ప్రేమించినాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఎదిరించి తెచ్చి నిన్ను సాకుతాడు అనుకో, ఆడు దేవుడితో సమానం. ప్రేమించినాడంటే దేవుడితో సమానం. తోడబుట్టినోళ్ళ చూడాలి, అందమ్ముళ్ళ చూసి మన అమ్మ నాన్న మన ఫ్యామిలీని మరిపించినోడు ప్రేమకడంతా. అంతేగాని నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక ఆమెను చూసిన వాడు వేస్ట్ గడాడు. అర్థమైంది? ప్రేమించినోడు మీ జీవితాంతం, నీ ప్రాణాలు పోయేదాకా చూసినోడికి ప్రేమించండి. మీ ఇష్టం. ప్రేమ తప్పు కాదు, ప్రేమ మంచిది. ప్రేమ లేనిది ఈ జీవితమే లేదా అంటారు. మెయిన్ అది మంచిదే. కానీ ఫ్యామిలీలో ఉన్న అందరికి తలదించి మీరు కూడా తలదించుకొని నిలబడే పొజిషన్ తెచ్చుకోకండి. ఏ ఒక్క పిల్లలైనా సరే ప్రేమించినామా కలీజా ఉండాలా. అవతల నా కొడుకు ఒగ్గేసినప్పుడు ధైర్యంతో నిలబడిందై ఆడదాయి నిలబడండి. ఇంకా మీకు సాయిష్ని తల్లిదండ్రులు నిలబడతారు, అందమ్మలు నిలబడతారు. వీళ్ళ ఉన్నదమ్మ అంతే. కాసిన తల్లిదండ్రులు ఎవ్వరో ఉంటారు.
పనికిమాలినోళ్ళు అక్కడక్కడ ఉన్నారు, లేరని లేరు తల్లిదండ్రులు. ఎక్కడ వరకు ఎందుకు, నా లైఫ్లో నేను చూసిన ఉన్నారు. అర్థమైందా? ఎక్కడ వరకు ఇవ్వద్దు, నా లైఫ్లో ఉన్నారు. అలాగా పనికిమాలిన తల్లిదండ్రి అందరికీ ఉంటారు, కొంతమందికి ఉంటారు, లేరని ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులు మీకు దగ్గరికి రానియరు. నాలాంటి తల్లిదండ్రులు నేను ఎప్పుడు గుండె తలుపులు తెరిసే ఉంటాను. నాలాగే ఎంతోమంది గుండెలో తలుపులు తెరుచుకొనే ఉంటారు బిడ్డల కోసం. అలాగే అమ్మ నాన్న ఉంటారు. ఎవడో నా కొడుకు మోసం చేసినాడని అక్కడ ఆగిపోయి ఆడి కోసం మీ ప్రాణాలు తీసుకోకండి. ధైర్యంగా నిలబడి అమ్మ నాన్న అక్కడికి రండి, మీ లైఫ్ మళ్ళీ ఇస్తారు. అంతేగాని నా కొడుకుని నార తీసి తొక్కి 7 అడుగులు జాగాలోనూ పాతి పెట్టేసి రండి. అర్థమైందా? ఆయన్ని అలగడిసి ఒక్కేసి రాకండి. ఆయన్ని ఆడమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పంపించరండి. మొత్తం బాడీ అయినా సరే వాళ్ళకాడ తీసుకెళ్ళొద్దండి. మోసం చేసిన వాళ్ళకి మీరు ఆడ మోసం చేసినాడు కదా, అమ్మ ఆడక్కడ మోసపోయినాము అండ్ ఏం చేయలేమని అనకండి. మోసం చేసినట్టుకు మట్టుగా 7 అడుగులు గొయ్యిలను పాతీసి వస్తేనే ఆడపిల్ల అంటారు. తెలిసిన మగోడు ఆడ సింపుల్లో దాటిపోతాడు. నాకేంది దాన్ని ఏ రకంలో చూసినానరా అబ్బా అని అంటాడు. మీకేంది సిగ్గు ఉండాలా? చెప్పండి. సిగ్గుతో బతకాలి. సిగ్గు మీకేంటంటే ఆ టైంలో సిగ్గు అని అనిపించదు. మేము గర్వంగా ప్రేమించినాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం. ఏం కాళ్ళ మీద నిలబడతారు? కష్టపడడానికి మీకు వయసు సాలకపోతే ఏం కాళ్ళ మీద నిలబడతారు? పట్టమని 10 రూపాయలు పని చేయలేరు, కాళ్ళ మీద నిలబడతారు. మీకు బుర్రకాయలు లేక పనులు చేస్తారు. ఇంకొకసారి ఎదవయసు కలయికంట. ప్రేమించినోడు మంచోడైతే ప్రేమించండి, ఆడి చెడు మనిషి అంతే పాత పెట్టేసిరండి. సరేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు న్యూస్ రావాలా, న్యూస్ కూడా మీ అందరి వల్ల సాధ్యం అవుతుంది. వచ్చినట్టు చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ అయిందాక అందరూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.